బెంగళూరు రేవ్ పార్టీ కేసు సంచలనంగా మారింది. పార్టీలో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడినట్లు స్పష్టంగా అర్థమైపోతుంది. రేవ్ పార్టీని సీరియస్గా తీసుకున్న పోలీసులు అందరి బ్లడ్ శాంపిల్స్ను సేకరించారు. ఈ రిపోర్టు ఈ సాయంత్రం లేక రేపు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తాను అక్కడ లేనని, హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు నటి హేమ. ఆ తర్వాత కొద్దిసేపటికే బెంగళూరు పోలీసులు హేమ ఫోటోను విడుదల చేశారు. ఆ ఫోటోలో హేమ డ్రెస్, అంతకుముందే ఆమె విడుదల చేసిన వీడియోలో డ్రెస్ ఒకేలా ఉంది. ఇక్కడే అందరికీ అనుమానం వచ్చింది. ఆమె బెంగళూరు రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నుంచే ఆ వీడియో తీసి విడుదల చేశారని స్పష్టంగా నమ్ముతున్నారు. ఇక ఇందులో పట్టుబడిన వారందరినీ ఫామ్ హౌస్లోనే ఉంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వదిలేశారు. ఆ సమయంలో వైట్ డ్రెస్లో ముఖానికి ముసుగు వేసుకొని వెళ్లిన మహిళ హేమనే అని అనుకున్నారు. రేవ్ పార్టీలో ఓ తెలుగు నటి ఉన్నట్లు బెంగళూరు సిపి కూడా ప్రకటించారు. అయితే ఆమె పేరు ఏంటో తెలియదన్నారు. ఇక రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నదని, ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు కన్నడ మీడియాలో వస్తున్నాయి. డ్రగ్స్ పార్టీ జరిగిన జిఆర్ ఫామ్ హౌస్ లోనే హేమ ఉందని చెబుతున్నారు. హేమ బెంగళూరులోని అదే ఫామ్ హౌస్ లో ఉందని, ఫామ్ హౌస్ లో ఓ పక్కకు వెళ్లి వీడియో రికార్డ్ చేసిందని తెలుస్తోంది. హేమతో పాటు ఆమె స్నేహితుడు చిరంజీవిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. రేవ్ పార్టీలో దాదాపు 100 మంది ప్రముఖులు పాల్గొన్నట్టు సమాచారం. వీరిలో 70 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజు లక్షల్లో ఉందని చెబుతున్నారు. ఈ పార్టీలో ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదని కమిషనర్ వెల్లడించారు. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో పాల్గొన్న 5గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర్ స్పందించారు. రేవ్ పార్టీలో కోట్ల రూపాయల విలువైన కొకైన్, గంజాయి స్వాధీనం చేసుకున్నాం. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీగా మార్చాలని చేసే ప్రయత్నాలు ఇతర రాష్ట్రాల డ్రగ్స్ పెడ్లర్ల వల్ల విఫలమవుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఇక రేవ్ పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకొని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు విచారించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఫామ్ హౌస్ గేటు నుంచి ముసుగు వేసుకొని హేమ వెళ్లిపోతూ కనిపించారు. అయితే తమ అదుపులోనే ఉన్న హేమ తాను హైదరాబాద్లోనే ఉన్నానని వీడియో రిలీజ్ చేయడంపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతేకాదు, హైదరాబాద్లో ఉన్నట్లు హేమ విడుదల చేసిన అబద్ధపు వీడియోపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది.